నమస్కారం. కథ పేరు తిరుగు ప్రయాణం. ఈ కథ నా స్వీయ రచన. విని ఆనందించండి. ఏంటండి ఇంకా పడుకోలేదా అడిగింది సుమతి. లేదు, కొత్త ప్రదేశం కదా, నిద్ర రావట్లేదు అన్నాడు మాధవరావు. నాకు కూడా అలాగే ఉంది. నిద్ర పట్టక లేస్తే మీరు లేరు. బయటకు వచ్చాను, మీరు కనిపించారు. అవును, కొత్త ఊరు, కొత్త ప్రదేశం, కొత్త మనుషులు నిర్లిప్తంగా అన్నాడు. ఏం చేద్దాం, మనకున్న ఒక్కగానొక్క కొడుకు కోడలు వాళ్ళ పిల్లలు ఎక్కడో దూరదేశాల్లో ఉన్నారు. వైద్య సదుపాయాలు మనం ఉండే చోట లేక ఊరు నుంచి సిటీకి తిరగడం ఇబ్బంది అని మన కోసం ఇల్లు కొన్నాడు అన్నది. అవునన్నట్లు తలుపుతూ, మా నాయన మన ఇంట్లో ఉన్నప్పుడు అనేది నీకు గుర్తుందో లేదో, మా అమ్మ చదువుకునే పిల్లలకి వారాలు పెట్టేదిరా. ఇప్పుడు మీ అమ్మ పోయాక నేను మీ నలుగురిళ్లలో తలా 3 నెలలు చూసుకుంటున్నాను. మీకంటే ఒకడే కొడుకు కదా, నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు. హాయిగా వాడింట్లోనే ఉండొచ్చు. ఇప్పుడు వాడింట్లోనే ఉన్నా మన అబ్బాయి మనకి దూరంగా ఎక్కడో ఉన్నాడు. మాధవరావు గొంతు బాధతో వణుకుతుంటే మాట మార్చడానికి సుమతి, తప్పు నాదేలేండి. ఆ రోజు ఏదో ఆవేశంగా నా పెద్దరికం దెబ్బతింటుందేమో అని కోడలతో అలా గట్టిగా మాట్లాడకుండా ఉండాల్సింది. ఇన్ని సంవత్సరాలైనా కోడలికి ఇంకా బాధ తీరలేదు, కోపం తగ్గలేదు. ఆమెకు పిల్లలకు దూరం ఉండలేక మనకు దూరం అయ్యాడు. ఆ రోజు అలా అనకుండా ఉంటే మనం కలిసి ఉండేవాళ్ళమా అని అడిగింది సుమతి. కొన్ని ప్రశ్నలకి మౌనమే సమాధానం. సరే, కొద్దిసేపు అలా నిద్రపోయామనిపిద్దాం, మళ్ళీ పొద్దెక్కుతుంది అని అంటే వెళ్ళి పడుకున్నారు. మాధవరావు గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్క్గా పనిచేసి రిటైర్ అయ్యారు. సుమతి గృహిణి. వారికి వెంకట్ ఒక్కడే సంతానం. ఉన్న చిన్న భూమిలోనే ఇల్లు కట్టుకుని అందులోనే జీవిస్తూ ఉండేవారు. సుమతికి ఆర్థరైటిస్, మాధవరావుకి బీపీ షుగర్ల కారణంగా ఆరోగ్యం బాగాలేక నెలకి ఒకసారి హాస్పిటల్లో చెకప్లు, బ్లడ్ టెస్టులు అనేసరికి ప్రతిసారి సిటీకి వచ్చి చెక్ చేయించుకోవాలి. ఉండడానికి చుట్టాల ఇంటికి వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టొద్దని వెంకట్ ఆలోచించి ఓల్డేజ్ గేటెడ్ కమ్యూనిటీలో వీరికి ఒక ఇల్లు కొన్నాడు. ప్రస్తుతం వాళ్ళు అందులోనే ఉంటున్నారు. కొత్త పరిచయాలతో జీవితం కొత్తగా ఉంది, కానీ వారి మనసు ఆపాత మధురాల్లోనే ఉంది. ఆనందంగా అయితే లేరు. అక్కడ వారి చుట్టూ ఉన్న వారిలో కొంతమంది విరిలాగా పైకి సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఫోన్ రింగ్ అవ్వగానే తమ ఫోన్ కాకపోతే తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉండలేక ఉంటున్న పిల్లల్లాగా ముఖాల్లో బాధ కనిపించేది. అందరూ కలిసినంతసేపు నవ్వులు, ముచ్చట్లు, సంతోషంగానే ఉండేది. కానీ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళాక ఆ నిశ్శబ్దంలో నిద్ర పట్టక పిల్లలపైన, తమ పాత జీవితం పైన ధ్యాస మళ్ళితే అప్పుడు ఒంటరి అనే భావన అనిపిస్తుంది. అలా గడుస్తుంది వారి జీవితం. కొన్నాళ్ళకి హాస్పిటల్లో చూపెట్టుకోవడానికి వెళ్ళారు. అక్కడ శ్రీధర్ని చూసేసరికి సుమతికి ఆశ్చర్యం కలిగింది. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? చాలా ఆనందంగా ఉంది నేను ఇక్కడ చూస్తుంటే. మేము ఇక్కడికి దగ్గరలోనే గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాం. మా ఇద్దరికి చెకప్ కోసం వచ్చాను. అమ్మను కానీ నాన్నను కానీ చూపించడానికి తీసుకొచ్చావా? వారు ఎలా ఉన్నారు? నేను పని మీద వచ్చాను. ఈ హాస్పిటల్కి చాలా చోట్ల ల్యాబులు ఉన్నాయి. నేను వాటన్నిటికీ మన జిల్లా ఇన్ఛార్జిని. మంత్లీ రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాను అత్తయ్య అంటే అడిగింది సుమతి. అందరూ ప్రతిసారి అన్ని టెస్టుల కోసం సిటీకి తిరగలేరు కదా. అలాంటి వారు మా దగ్గర ఆన్లైన్లో బుక్ చేస్తారు. పెద్ద పెద్ద స్కాన్లు తప్ప మిగిలిన వాళ్ళని కూడా ఇంటి దగ్గరే చేస్తాం. మాకు కావాల్సిన మెటీరియల్, ఇంకా నెల మొత్తం చేసిన పరీక్షలు, వాటికైనా లావాదేవీలు, ఇవన్నీ నేను చూస్తాను. అదే రిపోర్ట్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. అంటే మరి నువ్వు ఎక్కడ ఉండేది? ఇదివరకు ఇక్కడే సిటీలోనే ఉన్నాం. చెల్లి పెళ్ళయ్యాక అమ్మా నాన్న ఇద్దరే ఉంటున్నారు, తోడెవరు లేరు. అందుకే మేము కుటుంబం మొత్తం అక్కడే మా ఇంట్లోనే ఉంటున్నాం. పిల్లలు స్కూల్కి బస్సులో వెళ్ళి వస్తారు. మన ఊరి దగ్గరే పెద్ద స్కూల్ ఉంది. అవునారా? ఎప్పుడైనా ఇల్లు చూస్తున్నారా? చూస్తున్నా అత్తయ్య, అది వేరే చెప్పాలా. రాజ్యం మా ఇంటికి వచ్చే ముందే మీ ఇంటికి వెళ్ళి చుట్టుపక్కల శుభ్రం చేసి మా ఇంటికి వస్తుంది. సరేరా, మరి పని అయ్యాక మాతో పట్టరా, ఇల్లు చూద్దు కానీ. సరే అత్తయ్య. వెంకట్, ఏం చేస్తున్నావు? కోడలు పిల్లలు బాగున్నారా? మీ దగ్గర మాతో మాట్లాడడానికి 1 గంట పాటు సమయం ఉందా? అంటే మేము కొంచెం సమయం తీసుకుంటాం. ఒక విషయం చెప్పాలి. మీరు ఆలోచించుకొని మళ్ళీ ఫోన్ చేసి చెప్పండి. అందరం బాగున్నాం. ఏంటి నాన్న అంత పరాయి వాళ్ళలాగా మాట్లాడుతున్నారు? మీరు ఆఫీస్లో బిజీగా ఉంటారు. ఈరోజు వీకెండ్ కూడా కాదు, అందుకనే. ఏం లేదు, చెప్పండి, విషయం ఏంటి? మేము ఊరికి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఊరికా? ఎందుకు? ఏమైంది? మళ్ళీ ఎన్నిసార్లు తిరుగుతారు? అంత ట్రావెలింగ్ ఖర్చు, హోటల్కి పెట్టడం, అవన్నీ వద్దనుకునే కదా ఇక్కడ ఇల్లు తీసుకుంది. మీరు అట్లా చేస్తే ఎట్లా? అందరు ఏమనుకుంటారు? నేను మిమ్మల్ని పట్టించుకోవట్లేదు లేదని. అలాగే అనుకోవాలా మన వాళ్ళందరూ? మీరు ఇక్కడే ఉండండి, సరేనా? మీరు ఇక్కడికి ఏ ఇబ్బంది లేదు కదా, అంతా సుఖంగానే ఉంది కదా.
సుఖంగానే ఉంది, కాకపోతే తృప్తిగా లేదు. మేము ఇక్కడ అందరి ముందు నటిస్తూ బతుకుతున్నాం. ఇంకా మేము నటించలేం. అందుకనే మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మన ఊర్లో అయితే మేము హాయిగా జీవించగలం. నువ్వు కోడలతో మాట్లాడి ఫోన్ చేయి, సరేనా అని ఫోన్ పెట్టేశాడు. కొంతసేపటి తర్వాత వెంకట్ ఫోన్ చేశాడు. అయినా అక్కడ ఎవరు చూసుకుంటారు? అమ్మకు ఆర్థరైటిస్, మీకు బీపీ, షుగర్, ఆస్తమా. అర్ధరాత్రి ఏమైనా అవసరం అయితే ఎవరు వస్తారు? ఇక్కడైతే ఒక బటన్ నొక్కితే వెంటనే హెల్పర్ వస్తాడు. నీకు శ్రీధర్ గుర్తున్నాడు కదా, వాడు ఇప్పుడు మేము చూపించుకోవడానికి వెళ్ళే హాస్పిటల్స్ ల్యాబ్లకు ఇన్ఛార్జి. మన ఊర్లోనే ఉంటున్నాడు. మాలాగా ఉన్నవారికి మన ఊర్లోనే అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాడు. అవసరమైతే నర్సులను కూడా పెడతాడట. ఇప్పుడైతే అమ్మకి బాగానే ఉంది, నాకు కూడా బాగానే ఉంది. నెల నెలా టెస్టులు అవసరం అనుకో, వాడు ఇంటికి వచ్చే టెస్టులకు శాంపిల్స్ తీసుకుంటాడు, పంపిస్తాడు. ఇకపై వేరే ఏమన్నా కొత్త టెస్టులు అన్నారనుకో, వాళ్ళ సహాయం తీసుకుంటాం. డాక్టర్లు కూడా నెలకు ఒకసారి మన ఊరికే వస్తుంటారు. దేనికి ఇబ్బంది ఉండదు. అమ్మకి ఇంకా కాళ్ళ నొప్పులు ఎక్కువై నడవలేకపోతే నర్సుని పెడదాం, మాకు అన్నింటా సహాయం చేస్తా అన్నాడు. అవన్నీ ఎక్కువ ఖర్చు కూడా కావు, నాకు వచ్చే పెన్షన్లోనే సరిపోతుంది. వాడు కూడా తక్కువగా మాట్లాడుతా అన్నాడు. అయినా వేరే వాళ్ళని నమ్మి మీరెందుకు ఇట్లా చేస్తున్నారు నాన్న? నాకు నచ్చటం లేదు. నాకు అమ్మకు ఇప్పుడు ఇక్కడ ఉండడం నచ్చటం లేదు. డాక్టర్లతో కూడా మాట్లాడాం. మాకు ఇంకా 10-15 సంవత్సరాల వరకు ఏ ఢోకా లేదు, హాయిగా జీవిస్తామని చెప్పారు. అప్పుడు మేము ఎక్కడున్నా ఒకటే కదా. ఇక్కడున్నా మేము నీతో కలిసి ఉండము, ఎక్కడున్నా వీడియో కాల్స్లో పలకరించుకోవడమే కదా. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాం. నీకు ఈ లోన్ ఖర్చులు ఉంటాయి కదా, దానికి కూడా ఇబ్బంది ఉండదు. ఇక్కడ మన పక్కన ఉంటున్న కమల గారు, సుభాష్ గారు, వాళ్ళకి కిట్టి పార్టీలు చేసుకోవడానికి ఒక ఇల్లు గెస్ట్ హౌస్లా పర్మనెంట్లా కావాలంట. మేము వెళ్ళిపోయామనుకో, నువ్వు వాళ్ళకి ఇస్తే వాళ్ళు నీకు రెంట్ ఇస్తారు. అది నువ్వు లోన్లా కట్టుకోవచ్చు. నువ్వు కట్టే డబ్బు కన్నా ఎక్కువగానే వస్తుంది. మున్ముందు మాకు ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటే అప్పుడు కావాలంటే వస్తాం. ఇప్పుడైతే మా వల్ల కావట్లేదు ఇక్కడ ఉండడం. సరే, నీతో మాట చెప్దామని చేశాను. కోడలు కూడా చెప్పు ఈ సంగతులన్నీ. ఉంటాను. మీ అందరికీ వీలైనప్పుడు మమ్మల్ని కలవడానికి మన ఊరికే రండి. అది కూడా ఎప్పుడైనా కుదిరితేనే రా. సరే ఉంటాను అని ఫోన్ పెట్టేసి ప్యాకర్స్ అండ్ మూవర్కి చేయడానికి ఉపక్రమించాడు మాధవరావు. కథా సమాప్తం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఉపక్రమించాడు మాధవరావు.